ఇప్పుడు మీరు ఉద్యమం వచ్చేంత వరకు టీఆర్ఎస్కి సపోర్ట్గా ఉన్నారు. ఉద్యమంలో వచ్చేంత కరెక్ట్గా ఎలక్షన్స్ టైంలో టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చారు. ఏంటి అంటే మీరు ఇంత విజయాన్ని ఊహించలేదా ముందే? అట్లా కాదండి, ప్రత్యక్ష రాజకీయాలు నేను ఎప్పుడు లేను. యాక్చువల్గా నేను ఉద్యమ నేపథ్యంలో ఉద్యమంలోకి ఎంటర్ అయిన తర్వాత సో కేసీఆర్ గారు వీళ్ళందరి యొక్క ఇదితోనే నేను ఉద్యమంలోకి వచ్చాను సీరియస్గా. తర్వాత సినిమా చేయడం జరిగింది, కేసీఆర్ గారు సపోర్ట్ చేశారు, ప్రజా సంఘాలు ఉద్యమ సంఘాలు అన్నీ సపోర్ట్ చేసాయి. అయితే ఎలక్షన్ ముందు అనేది ఒక ప్రత్యక్ష రాజకీయాలకు వెళ్ళాలా లేదా అనే ఒక మీమాంస ఉండేది. తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు వెళ్ళిన తర్వాత మనం అదే కంటిన్యూ చేయాలా లేకపోతే సినిమా చేయాలనే మీమాంస ఉండేది. ఇంకోటి సినిమా జయబోల్ తెలంగాణ సినిమా తీసిన తర్వాత ఇంకొక సినిమా చేయడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా విఫలమవుతూ వస్తున్నాయి. సో ఒక కన్ఫ్యూజన్ స్టేటస్లో ఉన్నాను. అంటే సినిమానే కంటిన్యూ చేయాలా లేదా రాజకీయాల్లోకి వెళ్ళాలా, ఆ కన్ఫ్యూజన్ స్టేటస్లో సైలెంట్ అయిపోయారు. సో ఈ సైలెంట్ అవ్వటం వల్ల ఈ సైలెంట్ అయిన నేపథ్యంలో రాహుల్ గాంధీ వీళ్ళంతా మాట్లాడి మీకు మిర్యాలలో సీట్ ఇస్తాం, పోటీ చేస్తారని అడగటం జరిగింది. అడిగినప్పుడు సరే వీళ్ళు ఇస్తా అంటున్నారు, మిర్యాలలో గెలవటం ఈజీ కూడా. సో కాంగ్రెస్ పార్టీకి అంత ఓట్ బ్యాంక్ ఉంది. సో చేద్దాం అనుకునటం జరిగింది. చేద్దాం అనుకున్న తర్వాత ఈ జానారెడ్డి ఇలాంటి వాళ్ళు అడ్డం పడటం జరిగింది. సుఖేందర్ రెడ్డి గారు, జానారెడ్డి సుఖేందర్ రెడ్డికి వాళ్ళకుండే నేపథ్యం కావచ్చు, లేకుండే వాళ్ళకుండే వ్యక్తిగత ఆలోచనలు కావచ్చు, వాళ్ళకుండే వ్యక్తిగత లాభాలు కావచ్చు, లేకపోతే స్వార్థ చింతన కావచ్చు, అది ఏమైనా కావచ్చు, అది రాజకీయ కోణం. ఈ రాజకీయంలో అడ్డం పడ్డారు. అడ్డం పడిన తర్వాత సోనియా గాంధీ పిలిచి నీకు ఎమ్మెల్సీ ఇస్తానంది. పార్టీలో జాయిన్ కావాలి, నేను పార్టీలో జాయిన్ కానీ మీరు ఎమ్మెల్సీ ఇస్తే అప్పుడు ఆలోచిస్తా అని చెప్పాను నేను. వచ్చిన తర్వాత అంతే, ప్రత్యక్షంగా ఎవరికి ప్రచారం చేయలేదు, ఎవరితో కలవలేదు, ఎవరినితో కూడా మాట్లాడలేదు. నాకు కావాల్సిన వాళ్ళు కొంతమందికి నేను చేసుకోవడం జరిగింది కానీ అది అంతలీనం చేసి వాళ్ళతో గెలిచారు. ఈరోజు అసెంబ్లీలో ఉన్నారు, మినిస్టర్లు అయిన వాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో. మరి మీకు రాజకీయ ఆలోచన లేకపోతే మీరు ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని అనౌన్స్ చేశారు. అది ఏమైందంటే ఈ మిగతా ఆర్గనైజేషన్స్ మొత్తం మిర్యాలగూడ టౌన్ నుంచి కానీ అయితే కాన్స్టిట్యున్సీ నుంచి కానీ జిల్లా నుంచి కానీ వాడేవాడు అడ్డం పడితే నువ్వు ఎందుకు కావటం పోటీ చేయమని అడిగారు. ఓకే. సో ఈలోపు ఛానల్ వాళ్ళు ఇండిపెండెంట్గా పోటీ చేస్తారంటే ఆలోచిస్తున్నాను, చేస్తే ఖచ్చితంగా చేయడానికి నాకు భయపడేది ఏం లేదు. ఓటమి గెలుపు అనేది మన చేతిలో ఉండదు, ప్రజలు నిర్ణయించాలి. నేను వాళ్ళకు ఉపయోగపడతాను లేకపోతే నా సర్వీసెస్ వాళ్ళు వినియోగించుకోవాలనుకుంటే వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. కానీ ఇండిపెండెంట్ చేయడానికి కూడా వెనుకాడని నేను ఆలోచించుకొని చెప్తాను, బట్ చేస్తాను కూడా అని చెప్పారు. అది స్క్రోలింగ్ వచ్చింది. స్క్రోలింగ్ రాగానే సోనియా గాంధీ వీళ్ళు ఫోన్ చేసి రమ్మన్నారు. సో రమ్మన్న తర్వాత మీరు పోటీ చేయొద్దు, నేను ఎమ్మెల్సీ ఇస్తానని అని మీరు పార్టీలో జాయిన్ అని అన్న తర్వాత ఓకే అని బయటకు వచ్చిన తర్వాత పార్టీలో జాయిన్ కమ్మన్నారు. పార్టీలో జాయిన్ కానని చెప్పారు. నేను దూరం ఉండాలని దూరం ఉంటున్నాను రాజకీయ పార్టీలో జాయిన్ కాను, మీరు ఎమ్మెల్సీ ఇవ్వండి ఆటోమేటిక్గా జాయిన్ అవ్వాల్సి వస్తుంది అని చెప్పి. అంతే కదా, అంతే. ఆ కారణంగానైనా మళ్ళీ బ్యాక్ అయ్యారు ఇండిపెండెంట్గా నిలబడడానికి. ఎమ్మెల్సీ ఇస్తానంది. తను ఐఎమ్ ప్లీడింగ్ యూ శంకర్ని అడిగింది సోనియా గాంధీ. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ. సో తెలంగాణ ఇచ్చిన భాగస్వామ్యంలో సోనియా గాంధీకి డెఫినెట్గా చెందుతుంది. దాంట్లో తన భాగస్వామ్యం ఉంది, సోనియా గాంధీ భాగస్వామ్యం ఉంది తెలంగాణ ఇవ్వటంలో. సో సరే నష్టపోతామా లాభపడతామా ఇవన్నీ పక్కన పెడితే ఇవన్నైతే ఇచ్చింది. సో అట్లాంటి ఒక లీడరు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, నేను పోటీ చేయొద్దు, మాకు సపోర్ట్ చేయి, నీకు ఎమ్మెల్సీ ఇస్తా అన్నప్పుడు. సో నేను ఒక్కరిని ఏం లేదు, చాలామంది నాతో పాటు వచ్చిన చాలామంది ఉన్నారు. సోనియా గాంధీతో మాట్లాడినప్పుడు నేను ఇంటరాక్ట్ అయినప్పుడు సో చాలామంది ఉన్నారు. మీకు తర్వాత జానారెడ్డి గారి నుంచి కానీ సుఖేందర్ రెడ్డి గారి గురించి కానీ ఎప్పుడు మీకు కాల్స్ అలాంటివి ఎప్పుడు రాలేదా? బెదిరింపు కాల్స్ కావచ్చు, లేదా వాళ్ళు నన్ను ఏం బెదిరిస్తారు? అంతేనా? ఇండిపెండెంట్గా నిలబడతా అన్నప్పుడు కానీ ఇనిమే వాళ్ళని బెదిరించే అంతేముంటుంది. రాజకీయాల్లో ఓడించడానికి ట్రై చేస్తారు తప్ప బెదిరించడానికి ఏం ట్రై చేస్తారు. ఓకే. మీరు సపోజ్ టీఆర్ఎస్లో ఈ కాంగ్రెస్ వెళ్ళే బదులు టీఆర్ఎస్లో ఉంటే కనుక మీకు ఖచ్చితంగా టికెట్ వచ్చేది, మీరు గెలిచేవాళ్ళు. టీఆర్ఎస్లో ఎంపీ చేయమని అడిగారు. అయితే ఎంపీ కష్టమైన పని అక్కడ. అంటే ఏదేమైనా మిగతా పార్టీలకు అయ్యే ఖర్చు కంటే టీఆర్ఎస్ పార్టీకి తక్కువ ఖర్చు అవుతుంది. కానీ నల్గొండ జిల్లా రాజకీయ పరిస్థితి వేరుగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నల్గొండ ఎంపీ వస్తే నల్గొండ ఎంపీ కింద 7 సెగ్మెంట్లు వస్తాయి, 7 ఎమ్మెల్యే సెగ్మెంట్లు, 7 ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ వస్తాయి ఆ పార్లమెంట్ సెగ్మెంట్లో. ఒకటి జానారెడ్డి గారు సీఎం క్యాండిడేటు, ఒకటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సీఎం క్యాండిడేటు, ఆయన భార్య
ఆమె గెలుపు ఖాయం అనేది వాళ్ళు సర్వేలు చేయించుకొని చెప్తూనే ఉన్నారు. ఒకటి దామోదర్ రెడ్డి గారు ఎక్స్ మినిస్టరు, ఒకటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎక్స్ మినిస్టరు. మిగతా 2 కాన్స్టిట్యున్సీలో ఒకటి ఎస్టీ రిజర్వ్డ్, అక్కడేమో టీఆర్ఎస్ పార్టీ బలంగా లేదు. ఇంకోటేమో హుజూర్ నగర్, ఒకటి మిర్యాలగూడెం కాంగ్రెస్ స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఎక్కడ కూడా ఎంపీగా గెలిచే పరిస్థితి ఉండదు. అంటే పోరాడాలి, అంటే పోటీ చేస్తే గెలవటమే ధ్యేయంగా పెట్టుకుని గెలవటం, పోటీ చేయటం వేరు. లేదు ప్రొటెస్ట్ చేద్దామని పోటీ చేయటం వేరు. నేనున్న సిచ్యువేషన్లో నేను పోటీ చేస్తే గెలవటమే నా ధ్యేయంగా ఉండాలి. ఓడిపోవడం కోసం పోటీ చేయాల్సిన అవసరం నాకు లేదు. సో గెలిపే ధ్యేయంగా పోటీ చేయాలన్నప్పుడు నాకు మిర్యాలగూడ కాన్స్టిట్యున్సీ ఇచ్చి ఉంటే గెలిచేవాడిని. అది కాంగ్రెస్ పార్టీ అయినా టీఆర్ఎస్ పార్టీ. సో టీఆర్ఎస్ పార్టీ మనకి ఎంపీగా ఆఫర్ ఇచ్చింది. ఎంపీగా మన కెపాసిటీ కంటే పెద్దది అనిపించింది నాకు. మనకున్న ఫైనాన్షియల్ సోర్సెస్ కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ కావచ్చు, లీడర్స్ కాంపిటీషన్స్ కావచ్చు. గుత్తా సుఖేందర్ రెడ్డి బాగా సెటిల్ అయి ఉన్నాడు, బాగా సంపాదించి ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి జంపింగ్ జిలాని లాగా తిరిగి బాగా సంపాదించిన నేపథ్యం ఉంది. అక్కడ మిల్లర్స్ దగ్గర అక్కడ ఇక్కడ చెప్తుంటారు కదా, మనం పోటీ చేద్దాం అనుకున్నా కానీ కొన్ని 100 మెయిల్లో కొన్ని 100 లెటర్లు వచ్చినాయి. ఇంకా మీరు మాట్లాడవచ్చు గుత్తా సుఖేందర్ రెడ్డి గురించి ఇవ్వాలి అంటే అట్లా ఉంటుంది మరి. సో ఆ లెటర్లు చూసిన తర్వాత అర్థమైంది ఇతను ఎంత సంపాదించాడో ఎంత స్ట్రాంగ్ ఉన్నాడు అనేది. సో అది కూడా ఒక ఆలోచన పడింది, ఓహో ఇంత స్ట్రాంగ్గా ఫైనాన్షియల్గా ఉన్నాడు. సో మనం అంటే మనం ఇంకా ఎంత స్ట్రాంగ్ నిలబడాలి అక్కడ. సో ప్రిపరేషన్ ఉంటే నాకు ఒక 1 year ముందు నుంచి కనుక ఎంపీగా చేయాలని ప్రిపరేషన్ నాకున్నా, లేకుంటే కేసీఆర్ గారు నువ్వు ఎంపీగా చేయి, నువ్వు నల్గొండ ఎంపీగా చేయి, నేను ఇస్తానని చెప్పి ఉన్నా, అప్పుడు సినారియో వేరే ఉండేది. నేను డైరెక్ట్గా పాలిటిక్స్లోకి వెళ్ళేవాడిని, టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యేవాడిని, గ్రౌండ్లో వర్క్ చేసుకునేవాడిని. ఇది వేరే ఉండేది. సో చాలా ఆఫ్ సడన్ అనేసరికి ప్రిపరేషన్ టైం కూడా చాలా ఇంపార్టెంట్ కదా. అంటే జనానికి కనెక్ట్ అవ్వాలి కదా, నేను ఏందో కూడా గ్రౌండ్ లెవెల్లో తెలియాలి. అప్పటి వరకు తెలిసింది కారు గుర్తును, సైకిల్ గుర్తు, చేయి గుర్తే కదా జనాలకి. అట్లీస్ట్ ఎమ్మెల్యేగా ఇది చేస్తే బాగుండదు కదా, ఎందుకంటే ఆ టైంకి ఎవరు నిలబడ్డా గెలిచారు కదా, అదే కదా టీఆర్ఎస్. అయితే టీఆర్ఎస్ పార్టీలో కాన్స్టిట్యున్సీ లేదు, మెయిన్ ప్రాబ్లం అది. ఓకే టీఆర్ఎస్ పార్టీలో కాన్స్టిట్యున్సీ ఉంటే ఖచ్చితంగా జిల్లాలో చేసేవాళ్ళు. ఏ కాన్స్టిట్యున్సీలో అందరి పాపం అప్పటికే ఇన్ఛార్జీలు ఖర్చు పెట్టుకొని తిరిగి జనాలతో మమేకమై పార్టీ జెండా మోసిన వాళ్ళు ఉన్నారు. సో ఓవర్ నైట్లో వెళ్ళటం అనేది అది కరెక్ట్ కాదనిపించింది నాకు. ఇవాళ నిల్చుంటే కనుక ఈరోజు సినిమాటోగ్రఫీ శంకర్ గారి అన్నది నా ఒపీనియన్. అంటే ఉండొచ్చేమో కానీ బట్ అది అన్నీ మన చేతుల్లో ఉంటాయి. బట్ వచ్చే రోజు వస్తాయి తప్పకుండా. అంటే నేను రాజకీయాల్లోకి ఇంకా ప్రత్యక్షంగా వెళ్తానో లేదు ఇంకా డిసైడ్ అయితే చేసుకోలేదు, కానీ ఇంకా సందిగ్ధత ఉంది. కానీ బట్ అవకాశం వచ్చి ఖచ్చితంగా డెఫినెట్గా నేను సర్వీస్ చేయగలుగుతా ఈ ప్లాట్ఫామ్ నుంచి అనుకున్నప్పుడు ఖచ్చితంగా చేస్తాను. ఇప్పుడున్న సినిమాటోగ్రఫీ మినిస్టర్ శ్రీనివాస్ యాదవ్ గారితో మీ ఫ్రెండ్షిప్ ఎలాంటిది? తెలుసు, తన ఎమ్మెల్యే అవ్వకముందు నుంచి పరిచయం ఉంది. అంటే శ్రీహరి, తను, నేను, సత్య అని ఉన్నాడు అప్పట్లో. ఇంకా నేను డైరెక్టర్ అవ్వలేదు, శ్రీహరి పెద్ద యాక్టర్ అవ్వలేదు. సో ఆ టైం నుంచి ఉంది, పరిచయం ఉంది. ఓకే ఓకే. మీరు అంటే ఏంటి నెక్స్ట్ ఎలక్షన్స్లో దిగుదామని ఉందా సీరియస్గా? ఎలా ఇంకేమీ క్లారిటీ లేదు, ఇక్కడ చాలా టైం ఉంది కదా. సో ముందు సినిమా చేద్దామనే మూడ్లో ఉన్నాను ఇప్పుడు. ఓకే ఓకే. సో సినిమా కోసం కథ సిద్ధం చేసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ఎలక్షన్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నిన్న మన ఇంటర్వ్యూలో అనౌన్స్ చేశారు, జనసేన ఇంకా ఆల్మోస్ట్ వచ్చేసింది అన్నట్టుగా. నెక్స్ట్ ఎలక్షన్స్లో ఆయన ప్రభావం ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? చూడాలి, తను వచ్చి ఇంకా తన ఇంటర్వ్యూ నేను కూడా చూశాను. నేను ఇంకా స్పష్టత కోసం ప్రయత్నం చేస్తున్నట్టుగానే ఉంది.